మహాస్వరూపి దయగలిగిన ప్రభువా, మీ దాసుల్ని తండ్రి నిలబెట్టి ఇప్పటి వరకు మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రాలు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని వేల సంవత్సరాల క్రితమే తండ్రి దేవదూతలు ఏ విషయాన్నైతే మీ పునరుద్ధానం గురించి మాట్లాడారో ఈ ఉదయకాలం మీ సేవకుని ద్వారా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు యేసయ్యా. మీరు తాను చెప్పినట్లుగానే లేస్తానని మీరు చెప్పిన ప్రతి విషయాన్ని ప్రభువా, ఎలాగైతే శత్రువులు దేవదూతలు గుర్తుపెట్టుకున్నారో ఈరోజు క్రైస్తవ సంఘములు దేవుని ప్రజలు కూడా మీరు లేచారు అన్న సంగతిని గ్రహించేటట్లుగా మీరు మాట్లాడిన అమూల్యమైన వాక్కులు కొరకై స్తోత్రాలు. మీరు లేపబడటం వలన తండ్రి పునరుద్ధానం అనేది ఒకటి ఉన్నదని, ప్రతి వారికి పునరుద్ధానము కలుగుతుందని మీ దాసుని ద్వారా తెలియజేసినందుకై స్తోత్రాలయ్యా. ఈ లోకములో ప్రభువా, మీ యందు నిద్రించినను మరలా మీ యందు నిద్రించిన వారు సజీవముగా లేపబడతారని, యేసయ్య మీరు ఎలాగ ప్రథమ ఫలముగా లేపబడ్డారో అలాగే క్రీస్తు నందున్న వారు కూడా పునరుద్ధానమందు లేపబడతారని మీరు మాట్లాడినందుకై స్తోత్రాలయ్యా. మీరు లేపబడటం వలన అనేక మందిని నీతిమంతులుగా తీర్చారని ప్రభువా, మీ రక్తము చేత కడిగి ప్రతి వారు నీతిమంతులుగా మార్చబడడానికి మీరు లేచారని మాట్లాడినందుకై స్తోత్రాలు యేసయ్యా. తండ్రి, ఇంకా ఎందరైతే నీతిమంతులుగా మార్చబడలేదో ఇదిగో ఈ పునరుద్ధాన దినమందు మీ వాక్యాన్ని విని మనసును మార్చుకొని వారు మనసు పొంది మనసులను మెచ్చుకొని ప్రతి వారు నీతిమంతులుగా మార్చబడుదురుగాక, నీతిమంతుల గుంపులుగా మార్చమని వేడుకొనుచున్నామయ్యా. మీరు లేపబడడం ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ వాడవారిన స్వాస్థ్యము కలుగుతుందని మీరు తెలియచేసినందుకై స్తోత్రం. ఆ స్వాస్థ్యము కొరకే మీ బిడ్డలందరినీ సిద్ధపరచమని వేడుకొనుచున్నాం. అలాంటి నిరీక్షణ పుట్టించమని వేడుకొనుచున్నాం. అలాంటి నిరీక్షణ కలిగిన జనులుగా ఒక్కొక్కరు మార్చబడుదురుగాక. ఒక్కొక్కరికి పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉందని, మరలా మీరు రాబోతూ ఉన్నారని ఆ నిరీక్షణ మీరు దయచేయమని వేడుకొనుచున్నాం. చేరి వచ్చిన ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ మాటల ఒక్కొక్కరి హృదయాలలో నీరు కంటే ఫలింప చేయమని వేడుకొనుచున్నాం. ఇప్పటి వరకు మీ పక్షముగా నిలిచి మీ మాటలు అందించిన మీ సేవకుల్ని మరింతగా బలపరిచి అభిషేకించి నూతన కృపనిచ్చి వాడుకోండి తండ్రి. ఇదిగో మీ సన్నిధికి చేరి వచ్చిన చిన్నలు పెద్దలు ఎవరిని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరినీ కూడా మీరు బలపరచండి, కృపనివ్వండి, ఆరోగ్యాన్ని, శక్తినివ్వండి. వారి పరిచర్యలను కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు ప్రశస్త నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.